బుల్లితెర యాంకర్గా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విష్ణుప్రియ భీమినేని మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. షార్ట్ ఫిలిమ్స్తో కెరియర్ ప్రారంభించిన ఆమె టెలివిజన్ షోల ద్వారా ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించడంతో పాటు బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అయితే కెరియర్తో పాటు సోషల్ మీడియాలో తన బోల్డ్ స్టైల్ కారణంగా కూడా తరచు వార్తల్లో నిలుస్తుంది. గత కొంతకాలంగా విష్ణుప్రియకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆమె సబ్స్క్రిప్షన్ ఆధారిత కంటెంట్ పై వివిధ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్స్, కొన్ని విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న అధికారులను కూడా ఆశ్రయించినట్టు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు తనపై అసత్య ప్రచారం జరుగుతుందని, వ్యక్తిగత పరువుకి భంగం కలిగించేలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ చేస్తున్నాయని ఆరోపిస్తున్న విష్ణుప్రియ కూడా చట్టపరమైన చర్యలకు దిగినట్లు సమాచారం. ఈ వివాదాలు ఇంకా చల్లారక ముందే తాజాగా మరో అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రత్యేక సబ్స్క్రైబర్లతో నిర్వహించిన ఒక ఇంటరాక్షన్ సెషన్లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ప్రశ్నకు విష్ణుప్రియ ఓపెన్గా సమాధానం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలో ఆమె తన గత సంబంధాల గురించి ప్రస్తావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీంతో ఆ వీడియోలో క్షణాల్లో వైరల్గా మారి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. కొందరు ఆమె వ్యక్తిగత విషయాలను బహిరంగంగా పంచుకోవడం సరైనదేనా అని ప్రశ్నిస్తుండగా, మరికొందరు తమ వ్యక్తిగత జీవితాన్ని సంబంధించిన విషయాలపై మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు మాత్రం సోషల్ మీడియాలో సెలబ్రిటీల మాటలు యువతపై ప్రభావం చూపుతాయని చెప్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇక ఈ వివాదం నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు సాధారణంగా మౌనం పాటిస్తున్నారు. కానీ విష్ణుప్రియ మాత్రం తనపై వస్తున్న విమర్శలకు పరోక్షంగా స్పందిస్తున్నట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్లో తను నిజాయితీగా ఉండడాన్ని ఎప్పుడూ తప్పుగా భావించనని, ఇతరులు ఏమనుకున్నా తన ఆలోచనలు మార్చుకోనని పేర్కొంటూ అభిమానులను సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్లో తాను నిజాయితీగా ఉండడాన్ని ఎప్పుడూ తప్పుగా భావించనని, ఇతరులు ఏమనుకున్నా తన ఆలోచనలను మార్చుకోనని పేర్కొంటున్నట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మద్దతుదారులకు, విమర్శకులకు మధ్య మరోసారి చర్చకు దారితీసే ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విష్ణుప్రియ పేరు మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఒకవైపు ఆమెకు మద్దతుగా నిలుస్తున్న వారు ఉంటే, మరోవైపు విమర్శలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. దీంతో ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం, వీడియోలు, వ్యాఖ్యల విషయంలో అధికారిక ధృవీకరణలు మాత్రం సంబంధిత వ్యక్తుల పూర్తి వివరణలు కూడా పరిగణలోకి తీసుకోవడం అవసరం. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వాటిపై చర్చలో మర్యాదపూర్వకంగా జరగడం సమాజానికి మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా, లేక మరో కొత్త మలుపు తిరుగుతుందా చూడాలి.